ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, మేమైతే హైదరాబాద్ సిరీస్లో సెకండ్ డే చార్మినార్ వెళ్ళాం కదండి. అక్కడి నుంచి మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్లే దారిలో చాలా అయితే చూసామన్నమాట. అవన్నీ అయితే మీకు కూడా ఈ వ్లాగ్లో చూపించేస్తాను, పదండి. మేమైతే రెయిన్ వస్తుందని చెప్పి మృదుల్ని అయితే మా చెల్లి వాళ్ళ దగ్గర అయితే వదిలేసామండి. సో ఇంకా మేమైతే సిటీ అంతా తిరుగుదాం కదా అని చెప్పి మా చెల్లి బైక్ అయితే వేసుకొచ్చేసాము. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామండి. ఎక్కగానే అయితే మాకు ఈ సెక్రటేరియన్ అలాగే తెలంగాణ వీరుల కోసం తెలంగాణ స్తూపం అయితే పెట్టారు కదండి. సో అది కూడా కనిపించింది. అక్కడికి వెళ్దాము అంటే మాకేమో ఇక్కడ ఎక్కడ యూటర్న్ కనిపించలేదు. ఇంక సరే అని కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక యూటర్న్ తీసుకుంటే ఇక్కడ మనకి ట్యాంక్ బండ్కి వెళ్ళే దారి అయితే కనిపించింది అనమాట. సో ఇంకా ఎలాగో ట్యాంక్ బండ్కి వచ్చేసాం కదా అని చెప్పి ఫుల్ రెయిన్ వస్తుంది ఆ టైంలో. ఇంకా నాకైతే ఆ రెయిన్ ట్యాంక్ బండ్ చూడగానే ఐస్ క్రీమ్ క్రేవింగ్ అయితే వచ్చేసింది. సో కరెక్ట్గా ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ కూడా కనిపించింది. ఇంకా సరే అని చెప్పి ఒక చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. అలాగే ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ని కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా తర్వాత మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి ఇటు సైడ్ వ్యూ చూడడానికి అయితే వచ్చేసామండి. అసలు నైట్ టైం కదా, ఫుల్ లైటింగ్తో కలకల్లాడిపోయింది ట్యాంక్ బండ్ అంతా కూడా. సో ఇక్కడైతే బుద్ధుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మాకు అరౌండ్ 8:30, 9 అయిపోయిందనమాట. ఇంకా అంతా తిరిగి వస్తే లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళడం అని చెప్పి మేమైతే బోట్ ప్రిఫర్ చేయలేదు. సో కరెక్ట్గా అప్పుడే ఒక బోట్ కూడా వెళ్తుంది చూడండి. ఇంకా మా మెమరీ కోసం అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగామండి. అసలు ఆ సెక్రటేరియట్ని చూస్తుంటే వాటర్లో రిఫ్లెక్షన్ ఎంత బాగుందో చూడండి, మీకు కూడా నేను చూపిస్తాను. అసలు ఎంత క్లియర్గా కనిపిస్తోందో నాకైతే భలే అనిపించింది. నేనైతే మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నానండి. ఒక పక్కన మంచిగా వర్షం పడుతోంది, అలాగే ఇంకో వైపు నుంచి చల్లటి గాలి. సో ఎటు చూసినా లైటింగ్ అనమాట, చాలా బాగుంది. ఇంకా నాకైతే ఇక్కడ నుంచి ఎంతసేపు చూస్తామో ఒకసారి దగ్గరగా వెళ్ళి చూద్దాం కదా అని అయితే అనిపించింది. సో ఇంక మా హస్బెండ్ని అడిగితే ఆయన అయితే తీసుకెళ్తున్నారనమాట. సో ఎవరన్నా ఇప్పటి వరకు చూడకపోతే నాతో పాటు మీరు కూడా దగ్గరగా చూద్దరు, పదండి. సో అవి కూడా చూసేసుకుని అక్కడి నుంచి మేము పెద్దది అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది, అది కూడా చూసాము. అలాగే రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ తెలంగాణ ఫైటర్స్ కోసం పెట్టిన అమరజ్యోతి దగ్గర నుంచి అయితే వచ్చామన్నమాట. సో అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, పదండి. దీన్ని అయితే దగ్గరగా చూస్తుంటే ఎప్పటిదో రాజుల కాలం నాటి కోటలా అయితే అనిపించిందండి. మంచి ఫీల్ వచ్చింది దీన్ని చూడగానే అయితే. ఇక్కడైతే నాకు మా హస్బెండ్కి ఫన్నీ కాన్వర్జేషన్ అయితే జరుగుతోందండి దీన్ని చూస్తూ. సో మేమైతే ఈ సెక్రటేరియన్ని టూర్ చేయమని ఎవరన్నా మనల్ని వచ్చి అడిగితే బాగుండు కదా అనిపించింది. సో నాకైతే అంత బాగా నచ్చేసింది. అసలు నైట్ వ్యూ అయితే సూపర్ ఉందండి. దీని వ్యూ మార్నింగ్ ఎలా ఉంటుందో నాకైతే అస్సలు తెలియదు, కానీ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది. సో మీలో ఎవరైనా మార్నింగ్ వ్యూ చూస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మార్నింగ్ వ్యూ బాగుందో నైట్ వ్యూ బాగుందో. సో ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక కొత్త వీడియోతో అయితే కలుద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.